వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇది నిస్సందేహం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. ఇది డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఓఎన్ఎంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని చెప్పి స్పష్టంగా వాళ్ళ హయాంలోనే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చి మరి భారతదేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద అత్యున్నత నైపుణ్యం ఉండి, స్కిల్ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉన్న పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడ్డది. మరి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎన్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలున్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది.